భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్నా, అలాగే డిగ్రీ లెక్చరర్గా పని చేయాలన్నా చాలా వరకు చాలా ఉద్యోగాలలో యూజీసీ నెట్ యొక్క ప్రస్తావన అనేది వస్తుంది. అలాగే జేఆర్ఎఫ్ అనగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేయాలని కూడా యూజీసీ నెట్ అనేది అవసరం. అలాగే యూనివర్సిటీలలో పిహెచ్డికు నేరుగా ఎంట్రన్స్ అనేది లేకోకుండా నేరుగా జాయిన్ కావాలనుకున్నా కూడా యూజీసీ నెట్, అలాగే స్టేట్లు నిర్వహించే సెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి యూజీసీ నెట్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రస్తుతం విడుదలైంది. ఎవరైతే అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఈ యూజీసీ నెట్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చు. యూజీసీ నెట్ నోటిఫికేషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూజీసీ నెట్కు దరఖాస్తుల ఆహ్వానం. అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్కు 83 సబ్జెక్టులో అర్హత పరీక్ష. ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ఈ నెల 28, ఫీజు చెల్లింపు గడువు 29వ తేదీ. డిసెంబర్ 6 నుంచి 22వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా పరీక్ష. అసిస్టెంట్ ప్రొఫెసర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ కోసం 83 సబ్జెక్టుల్లో యూజీసీ డిసెంబర్లో నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష నెట్కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీలోగా ugcnet.nta.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు 29లోగా పరీక్ష రుసుము చెల్లించాలని సూచించింది. యూజీసీ గుర్తించిన యూనివర్సిటీ నుంచి పీజీ 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్ విద్యార్థులు, 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఇతరులు ఈ పరీక్షకు అర్హులు. పీహెచ్డీ కలిగిన వారికి మార్కుల్లో 5% సడలింపు ఉంటుంది. ఏటా 2 సార్లు యూజీసీ నెట్. దేశవ్యాప్తంగా ఏటా జూన్ డిసెంబర్లో నిర్వహిస్తున్న యూజీసీ నెట్కు ఏడాదికి 8 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు ఈ పరీక్షను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్లో 181 పట్టణాల్లో నిర్వహించిన పరీక్షకు 6.39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 4.62 లక్షల మంది రాశారు. వీరిలో 32,304 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్కు, 4,937 మంది జేఆర్ఎఫ్కు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండింటికి అర్హత సాధించారు. ఆన్లైన్ పరీక్ష. యూజీసీ నెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లలో కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్ 1లో అభ్యర్థుల పరిశోధన, టీచింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, వినూత్న ఆలోచన సరళిపై ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల వంతున 50 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు. 2 పేపర్లలో కలిపి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40%, ఇతరులు 35% మార్కులు సాధిస్తే యూజీసీ నెట్కు అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ కోసం అర్హత పొందిన అభ్యర్థులకు ఫలితాల తర్వాత కట్ ఆఫ్ ప్రకటిస్తారు. ఈ కట్ ఆఫ్ రీజియన్లో ఉంటేనే నెట్ అర్హత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎన్టీఏ మాక్ టెస్ట్ నిర్వహణ. జేఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 ఏళ్లలోపు వయోపరిమితి విధించగా అసిస్టెంట్ ప్రొఫెసర్ వయోపరిమితి లేదు. పీజీ పూర్తి చేసిన వారు, చివరి ఏడాది ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1150, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు 600, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 325 పరీక్ష ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల కోసం nta.ac.in వెబ్సైట్లో మాక్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ మాక్ టెస్టులు రాసి అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవచ్చు. ఫీజు విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1150 అయితే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 600, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 325 రూపాయలు ఫీజుగా పేర్కొంది. ఇక నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు చూసినట్లయితే దరఖాస్తు సమర్పణకు గడువు అక్టోబర్ 28, అంటే అక్టోబర్ 28 అనేది చివరి తేదీ. ఇక పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు అక్టోబర్ 29, 2023. తప్పుల సవరణకు అక్టోబర్ 30, 31వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది. పరీక్షా కేంద్రాల ప్రకటన నవంబర్ చివరి వారంలో. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్కు అవకాశం డిసెంబర్ మొదటి వారంలో. ఇక పరీక్షా తేదీలు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు పరీక్ష అనేది ఉంటుంది.
ఈ పరీక్ష అనేది డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. ఆ తేదీలను కూడా ఇక్కడ ప్రకటించారు. అంటే డిసెంబర్ 6 నుంచి 22వ తేదీల మధ్యలో మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఆ తేదీల మధ్యలో మీకు పరీక్ష అనేది ఉంటుంది. మరి ఈ యూజీసీ నెట్ నోటిఫికేషన్కు సంబంధించిన మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే యూజీసీ నెట్కు సంబంధించినటువంటి వెబ్సైట్ను మీరు ఓపెన్ చేయవచ్చు. మరి యూజీసీ నెట్కు సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ ugcnet.nta.nic.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో మీకు డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసిన ఈ యూజీసీ నెట్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయవచ్చు. మరి యూజీసీ నెట్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఓపెనింగ్ ఆఫ్ ద ఆన్లైన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటూ ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది. మరి ఈ లింక్ అనే దాన్ని మనం క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లో మరింత క్షుణ్ణంగా క్లియర్గా మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. మరి యూజీసీ నెట్ ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించాలనుకునేవారు, అలాగే యూనివర్సిటీలలో జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం మరి కావాలి అనుకునేటటువంటి వారు, అలాగే డిగ్రీ లెక్చరర్గా పనిచేయాలనుకునేటటువంటి వారు మరి ఈ నెట్ లేదా సెట్ అనేది అవసరం అవుతుంది. అటువంటి వారు ఈ నెట్ సెట్ అనేది రాయడం జరుగుతుంది. మరి షెడ్యూల్ను ఇంకా మరింత క్లియర్గా ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు కట్టడానికి అక్టోబర్ 29 వరకు సమయం ఇవ్వడం జరిగింది. అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్టోబర్ 30, 31వ తేదీల్లో చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి నవంబర్ లాస్ట్ వీక్లో మీకు తెలుస్తాయి. హాల్ టికెట్ అనేది డిసెంబర్ 1st వీక్లో వస్తుంది. ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 6 నుంచి 22 మధ్యలో ఉంటాయి. ఇక సెంటర్ డేట్ అండ్ షిఫ్ట్ అనేది మరి అడ్మిట్ కార్డులో ఉన్న విధంగానే ఉంటుంది. ఇక రెస్పాన్సెస్ అనేవి ఎప్పుడు ఇస్తారనేది మరలా తెలియజేస్తారు. ఇక దీనికి సంబంధించిన అడ్రస్ ugcnet.nta.ac.in అనే అడ్రస్. మరి అప్లికేషన్ ఫీజు 1150 జనరల్ అభ్యర్థులకైతే, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వారికి 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్కు 325 రూపీస్ ఫీజుగా మరి ఇందులో పేర్కొనడం జరిగింది. మరి ఇది యూజీసీ నెట్ సంబంధించి దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా యూజీసీ నెట్ మరియు సెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించాలి. మరియు ఆ సమాచారాన్ని మీరు పొందాలంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.